నిర్మల్ జిల్లా లోకేశ్వరం ఎంఆర్ఓ సర్ఫరాజ్ అహ్మద్పై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మదోల్ ఎమ్మెల్యే రామారావు హాజరైన సందర్భంలో నాయకులు ఎంఆర్ఓ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎంఆర్ఓ మాకొద్దంటూ నినాదాలు చేస్తూ ఆయన తక్షణ బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎంఆర్ఓ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న కార్మికులకు పని 8 నుంచి 10 గంటలకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 282పై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోను నిరసిస్తూ పత్రాలను దహనం చేయడానికి ప్రయత్నించిన కార్మిక నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మించాలంటూ జేఏసీ సభ్యులు నిరసన చేపట్టారు, ఆందోళన చేశారు. అధికారులు స్కూల్ను ఉట్నూరుకు తరలించే యత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఖానాపూర్ జేఏసీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 4 మండలాల విద్యార్థుల భవిష్యత్తు ఈ స్కూల్పై ఆధారపడి ఉందని, విద్యకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ ఎమ్మెల్యేకి అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో మున్నూరు కాపు సంఘం అసెంబ్లీ కార్యాలయంలో ఉచిత కంటి చూపు శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గంప చంద్రమోహన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బస్తీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. ఉచితంగా కంటి పరీక్షలతో పాటు మెడికల్ సలహాలు, చికిత్సకు సూచనలు కూడా అందించారని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ రెజిమెంటల్ బజార్లోని వెంకటాద్రి స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా హాజరయ్యారు. భక్తుల రద్దీ మధ్య ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం జరుపుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు విపరీతంగా తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయని ఆలయ చైర్మన్ గౌరీశంకర్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులు తక్షణం స్పందించి అర్హులకు ఇంటి స్థలాలు, ఇళ్లు కేటాయించకపోతే కార్యాలయం వద్ద ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ నరసింహకుమార్కు వినతిపత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫార్మసీ కళాశాల యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు మించి వసూలు చేస్తున్నట్టు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యాజమాన్యం విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ విమర్శించారు. ఓ విద్యార్థినిని ఫీజుల పేరుతో వేధించినా ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని, ఇది తీవ్రంగా నిరాశ కలిగిస్తుందని ఆరోపించారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు ఎస్ఎఫ్ఐ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఎంపీ బండి సంజయ్ సతీమణి అపర్ణ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా అపర్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు, కోడె మొక్కు చెల్లింపు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్ స్వామివారి ప్రసాదం లడ్డూను అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దూపల్లి గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంకంపేట నుంచి దూపల్లి మీదుగా బాగేపల్లికి బైక్పై వెళ్తున్న రాములు దంపతులను బోధన్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని సత్యనారాయణ కాలనీ జూడియో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారపల్లికి చెందిన షేక్ బాసిత్ తన స్నేహితుడు స్వామితో కలిసి బైక్పై నాగారం వైపు వెళ్తుండగా వాహనం అదుపు తప్పి కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న లారీ ముందు టైర్ బాసిత్ను తొక్కింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజించబడే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీవారి దర్శనంతో సకల పాపాలు హరిస్తాయన్న విశ్వాసంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు కంపార్ట్మెంట్లు దాటి ఎంజీ షెడ్స్ వరకు వేచి ఉన్నారు. మన దేశంలో బంగారు కొనుగోలు శుభకార్యాలకు భాగంగా ఒక సాంప్రదాయంగా మారింది. అందుకే బంగారం ధరలో ఏ చిన్న మార్పు జరిగినా ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. తాజాగా గత 3 రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ రోజు కూడా గోల్డ్ ధరల్లో భారీగా తగ్గుదల నమోదైంది.
ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్ దాతృత్వంలోనూ ముందు ఉంటాడు. జిమ్మీ డొనాల్డ్ సన్గా పిలువబడే మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బీస్ట్ ఫిలాంథ్రఫీ సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఆకలి, నిరాశ్రయం, నిరుద్యోగ సమస్యలను తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాడు. అతని ఛానల్లోని యాడ్ రెవెన్యూ, మర్చెండైజ్, స్పాన్సర్షిప్ల నుండి వచ్చే 100% ఆదాయం దాన ధర్మాలకు వెళ్తుందన్నాడు. విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ అండ్ థ్రిల్లర్ మూవీ రాక్షసన్ 2018 అక్టోబర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఇదే మూవీ తెలుగులో రాక్షసుడు అనే పేరుతో రిలీజ్ అయింది. మరోసారి వణకడానికి సిద్ధంగా ఉండంటూ ప్రస్తుతం పోస్ట్ నెట్టింట దర్శనమివ్వగా క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్నెస్ లోపాలు, క్రమశిక్షణ సమస్యలతో భారత యువ క్రికెటర్ పృథ్వీ షా తన కెరీర్ను మళ్లీ మెరుగుపరిచే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న షా వచ్చే దేశవాళీ సీజన్లో మహారాష్ట్ర తరపున ఆడనున్నాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.